టీడీపీ కార్యకర్తలను తమ్ముళ్లను సమన్వయం చేసేవాళ్లు టీడీపీలో చాలా మంది ఉన్నారు, కానీ వైసీపీలో అలా లేరు. జగన్ అంటే పడి చచ్చేవాళ్లు, అభిమానులు, వెంట వచ్చే కార్యకర్తలు ఉన్నారు, కానీ సమన్వయం చేసేవాళ్లు మాత్రం లేరు. అంటే గ్రౌండ్ లెవెల్లో నేతల్ని కార్యకర్తల్ని కలిసి నడిపించే ఒక వ్యవస్థ అనేది ఇంతవరకు లేదు. కార్యకర్తల్ని నేతల్ని ఎంగేజ్ చేయాలి. ఎప్పుడు పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చూసుకునే విధానాన్ని టీడీపీ నుంచి కొంత నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే టీడీపీకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, అందులో లైబ్రరీ, ఒక క్యాంటీన్, అందరికీ పని ఉంటుంది. సమాధానం చెప్పడానికి టీడీపీ ఆఫీసుల్లో నాయకులు ఉంటారు. ఎవరు వెళ్ళినా అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ ఎవరు వెళ్ళినా వాళ్ళ సమస్యలను తీర్చే ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే డైరెక్ట్ సీఎం వరకు వెళ్లకుండానే కింది స్థాయి నాయకులే పనులు చేసేస్తూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకులు అందుబాటులోనే ఉండేవాళ్ళు, కానీ ఇందులో ఒక పాయింట్ కూడా వైసీపీలో కనిపించదు. ఎవరు వెళ్లి ఏం అడిగినా చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, పరిష్కరించే వాళ్ళు ఉండరు. అసలు ఆఫీస్ అనేది కనిపించదు. గ్రౌండ్ లెవెల్లో సమన్వయం చేసి ప్రజల సమస్యలు వినేవాళ్లే ఉండరు. అసలు వైసీపీ అనే ఒక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది గ్రౌండ్ లెవెల్ ఉండే నాయకులు, కార్యకర్తలే, కానీ వాళ్ళు అసలు ఎక్కడా కనిపించరు. కార్యకర్తలు, నాయకులు ఆఫీస్ కి టెన్షన్ గా జాబ్ చేస్తున్నట్టే వెళ్లి పార్టీ ఆఫీస్ కార్యాలయాల్లో కూర్చుంటే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక ప్రేమ, అభిమానం, పనులు చేస్తారు అడిగితే అనే భరోసా ఉంటుంది. ఇక కార్యాలయాలకు వచ్చి కూర్చునే నాయకులు, కార్యకర్తలు టిఫిన్లు, భోజనాలు వంటివి ఏర్పాటు చేసేలా ఒక వ్యవస్థ, ఒక యంత్రాంగం పనిచేస్తూ ఉండాలి. అలాగే ప్రెస్ నుంచి మీడియా వరకు ఎవరైనా వస్తే వాళ్లకు కూడా ఏవైనా టిఫిన్స్, టీ వంటివి అందించే వ్యవస్థ ఉండాలి. అప్పుడు ఆ పార్టీ మీద ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడుతుంది. టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా రోజుకు 4-5 ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు, కానీ వైసీపీ అసలు ప్రెస్ మీట్స్ కి దూరంగా ఉంటుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టడమే ఎక్కువ. అసలు ఒక సిస్టమ్ అనేది వైసీపీలో కనిపించదు. 2014 నుంచి కూడా ఇదే సిస్టమ్ ని వైసీపీ ఫాలో అవుతోంది, కానీ అందరినీ కలిపి ఉంచే ఒక కార్యాలయం కానీ ఒక వ్యవస్థని కానీ ఏర్పాటు చేసుకోలేకపోయింది. దాంతో నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పార్టీకి నెమ్మదిగా దూరమైపోతూ వచ్చారు. 2029లో వైసీపీ మళ్లీ రావాలి అనుకుంటే ఒక సిస్టమాటిక్ వ్యవస్థను ఇప్పటి నుంచే నిర్మించుకుంటూ వెళ్లాలి. పార్టీని నిలబెట్టుకోవడం అంటే మన సొంత ఆఫీస్ ని మనకు నచ్చినట్టుగా ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఆఫీస్ అయినా పార్టీ అయినా ప్రజల మద్దతు కూడగట్టుకుని అవకాశం ఉంటుంది. జగన్ ఈ రూల్ ఈసారైనా ఫాలో అవుతారా లేదా చూడాలి.